హాయ్ అండి. ఈరోజు మనము సీతాఫలంతో మిల్క్ షేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఈ సీతాఫలంని పండిన సీతాఫలాన్ని 2 తీసుకున్నానండి. ఈ సీతాఫలాన్ని గింజలతో సహా తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకున్నాను. జస్ట్ ఒక పల్స్ పట్టుకుంటే చాలు. గింజలతో సహా వేసుకున్న దాన్ని మళ్ళీ ఎక్కువ పట్టుకుంటే గింజలు విరిగిపోకుండా జస్ట్ ఒక పల్స్ ఇచ్చుకుంటే చాలు. మనకి ఈ సీతాఫలం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందంటండి. ఈ సీతాఫలం మంచి రుచికరమైన ఆహారం. దీనిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దీనిలో విటమిన్ సి సమృద్ధిగా దొరుకుతుంది. ఆహారం తేలిగ్గా జీర్ణం అయ్యేటందుకు దీనిలో కల పీచు పదార్థం తోడ్పడుతుంది. సీతాఫలం అల్సర్‌ని నయం చేస్తుంది. ఎసిడిటీకి చెక్ పెడుతుంది. ఇందులో స్మూత్ స్కిన్ టోన్ అందించే సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయంటండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ గుజ్జును లోంచి గింజలను సెపరేట్ చేసుకుని మళ్ళీ సీతాఫల గుజ్జు ఇందులో వేసుకుని మనకు తీపి తగ్గ షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవి కాచి చల్లార్చిన పాలండి. కూల్ పాలు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకున్నాను. ఒక గ్లాస్ పాలు వేసుకుని మిక్సీ పట్టుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఐస్ క్రీము ఈ సీతాఫలం మిల్క్ షేక్లో యాడ్ చేస్తే చాలా చాలా బాగుంది. టేస్ట్ అదిరిపోతుందండి. సూపర్ ఉంది. నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. నేను ఇదైతే డిన్నర్గా తీసుకున్నాను. నాకు కడుపు ఫుల్ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.